విధంగా సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రి వర్యులు అజ్మేర చందులాల్ సార్ ఈ రోజు మన హైదరాబాద్ నడిబొడ్డున సింగరేణి కాలనీలో రావడం జరిగింది। ఈ కార్యక్రమంలో అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు లోకల్ అధికారులు అందరూ రావడం జరిగింది। ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మన తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజన శాఖ మంత్రి వర్యులు అజ్మేర చందులాల్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ఏ విధంగా మన యువతులకు ఉపయోగపడుతుంది, అదే విధంగా ఎస్టీ ఎస్సీ మైనార్టీ యువతులకు 18 సంవత్సరాలు నిండిన వారు 51,000 రూపాయలతో ఆర్థిక సహాయం అందించి ఈ రోజు ప్రభుత్వం మన యువతులకు అండగా నిలబడుతుంది। దానికి ఉద్దేశించి ఈ రోజు మాట్లాడడానికి వచ్చినందుకు మీరందరూ చక్కగా ఈ కార్యక్రమానికి సార్ యొక్క ముఖ్య ఉద్దేశం విని మీరందరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలి। అదే విధంగా ఈ రోజు అనేక మంది మనం దేవరకొండ లాంటి ప్రాంతంలో కట్టెలు అమ్ముకుంటున్న చేతులతో కన్నబిడ్డల్ని అమ్ముకుంటున్న పరిస్థితి కూడా మనం చూసాం। దాన్ని చూసి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మన గిరిజన యువతుల వివాహం కోసం వారికి ఆర్థిక సాయం అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు 51,000 రూపాయలతో కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టడం జరిగింది। కానీ కళ్యాణ లక్ష్యం పథకం ఈ రోజు తండాల్లో కావచ్చు, గూడాల్లో కావచ్చు, క్షేత్రస్థాయిలో దాని పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఈ పథకానికి ఈ రోజు మన శాఖలో అప్లికేషన్ రాలేకపోతుంది। దాన్ని చూసి గౌరవనీయులైన మన శాఖ మంత్రివర్యులు వెంటనే తండాల్లో గూడాల్లో మన యొక్క గిరిజనులను ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని సద్వినియోగపరచుకోవాలనే ఒక సదుద్దేశంతోనే ఈ రోజు ఈ ర్యాలీ చైతన్య కార్యక్రమానికి చేపట్టడం జరిగింది। దాన్ని మీరు చేపట్టిన ఈ కార్యక్రమానికి దయచేసి మన మీడియా రూపంలో కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, అన్ని సామాజిక వర్గం అన్ని శక్తులు గిరిజన శక్తులు ఏకమయ్యి మన గిరిజన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్యాణ లక్ష్మి పథకాన్ని దీన్ని విజయవంతం చేయడం కోసం అందరూ సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా। కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా బస్తీల్లో ఉన్న హైదరాబాద్ బస్తీలో అనేక మంది ఈ రోజు మన వాళ్ళు వలసకొచ్చి ఇక్కడ జీవిస్తున్నారు। 18 సంవత్సరాలు నిండిన మీ అమ్మాయిలకు మన యువతులకు ఆ 51,000 రూపాయలతో ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తుందో దాన్ని సద్వినియోగపరచుకొని గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీకు 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేడం చంచల్ దేవి గారిని కొనసాగించాల్సిందిగా